నెయ్యే వాడలేదు లాస్ట్కి, కెమికల్స్ వాడారు. నెయ్యిని కాదు వాడింది, కెమికల్స్ తోటి నెయ్యిని తయారు చేశారు. కనీసం లీటర్ పాలు కొనకుండా, పాలు లేకుండా నెయ్యి ఏ విధంగా వస్తుంది అన్న విషయం నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకుంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ చెప్పాలి. ఎందుకంటే సార్, తిరుమల తిరుపతి దేవస్థానము లేకుంటే శ్రీవారి తోటి పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడరని చెప్పేసి నాకు శ్రీకాంత్ గారు చెప్పారు. అవన్నీ మనం గతంలో చాలా చూసామండి. ఏ శ్రీవారి దగ్గర టీటీడీ టికెట్లు అమ్ముకొని కోట్లు గడించారు. నెలలో 4-5 సార్లు దేవదేవుని దర్శించుకోవచ్చు సార్, భగవంతుడి మీద ప్రేమ ఉండొచ్చు సార్, కానీ నెలలో 4-5 సార్లు వీళ్ళ మాజీ మంత్రి రోజా గారు అయితే నాకు తెలిసి ఆవిడ నెలలో 5 సార్లు కొండ మీదే ఉంటుంది. సరే, 5 సార్లు కొండ మీద కుటుంబంతో వెళ్తున్నారంటే కాదండి, ఆవిడ వెనక 30-40 మంది వెళ్తారు. నెలలో 5 సార్లు కొండ మీదే ఉంటుంది, 30-40 మంది వెళ్తారు. వీళ్ళందరికీ టికెట్లు అమ్మేశారు. నాట్ ఓన్లీ రోజా, నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఇలా అందరి లెటర్ల మీద ఒక్కొక్క లెటర్ మీద 30-40 మంది. ఇవన్నీ మీరు చేసిన పాపాలు కదా శ్రీకాంత్ గారు, దేవుని అడ్డం పెట్టుకొని. ఆ రోజు భక్తులు తిరుపతికి వస్తా అంటే రానివ్వకుండా అనేకమైన అడ్డంకులు సృష్టించారు మీరు. ఈ రోజు తిరుపతిలో అటువంటివి ఏమి లేవు కదా. చివరికి ఎక్కడో దాకెందుకు సార్, మీ పార్టీ అంబటి రాంబాబు గారే చెప్పారు తిరుపతిలో అన్నదాన సత్రంలో భోజనం చేసి ఎంత బాగుంది అని. తర్వాత మీ నాయకుడు షంటేసినట్టున్నాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఒక వీడియో మాట్లాడాడు. గతంలో కూడా బాగానే ఉంది, గతంలో కూడా బాగుంది అన్నప్పుడు గతంలో ఎప్పుడు చెప్పలేదు. గతంలో కూడా తిరుపతి పోయాడు, గతంలో కూడా 5 సంవత్సరాలప్పుడు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేకి తిరుపతి పోయాడు. ఏ రోజు ఇవన్నీ విశ్లేషించాలి, కానీ ఈరోజు విశ్లేషించారు అంటే ప్రజలందరికీ అర్థమయ్యేది ఏంటి? ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, దే ఆర్ యాక్సెప్టింగ్. ఇవి మేము చెప్పిన మాటలు కాదు కదా శ్రీకాంత్ గారు. కాబట్టి మీరన్నట్లు దేవదేవుని విషయంలో లేకుంటే భగవంతుని అడ్డం పెట్టుకొని ఎవరన్నా రాజకీయాలు చేయాలని చూస్తే వాడు ఎవడూ బాగుపడదు. మీ పార్టీ అని కదా, మా పార్టీ అని కదా, సామాన్యుడు ఎవడైనా సరే బాగుపడదు. ఎందుకంటే భగవంతుడిని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేయకూడదండి. అదే భగవంతుడు సన్నిధానంలో కదా మీ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రక్షక గోవింద అని మాట్లాడింది. ఆ రోజు మీరు ఎవరు ఖండించలేదు కదా. అవన్నీ తప్పుడు మాటలు కదా శ్రీకాంత్ గారు. ఆ రోజు మీరు ఖండించారు. ఎవరైనా ఒక్కళ్ళని బయటకు వచ్చి మాట్లాడారా? అమ్మ తప్పమ్మా, స్వామివారి సన్నిధమ్మ, మనం మొక్కాల్సింది భగవంతుడమ్మ రాలి కదా, అనలేదు కదా. మీరంతా దేవుడు అంటే ఇష్టానుసారంగా అయిపోయింది ఆ రోజు. సార్, ఈ రోజు సార్ వర్మ గారు, నాకు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, పరమ పవిత్రంగా అయ్యప్ప స్వామి వారి అయ్యప్ప మాల వేసుకుంటున్నాం. ఈ రోజు సార్ వాళ్ళు ఎవరన్నా కావచ్చు సార్, అభిమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, పంపకు వెళ్తూ అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ జగన్ గారి ఫోటోలు బ్యానర్లు పెట్టుకొని జగన్ 2.0 లోడింగ్ అని చెప్పేసి సార్ అనకూడదు సార్. మాల మీద ఉండి ఇరుములు నెత్తి మీద పెట్టుకొని శ్రీకాంత్ గారు నేనేమంటున్నా, మీరు లేరని బాధ, మీకు అటువంటి అభిమానులు లేరని మీ బాధ. మేమేం చేస్తాం దానికి? శ్రీకాంత్ గారు ఒక నిమిషం సార్, నేను చెప్పేది ఒక్క నిమిషం, నేను చెప్తాను, మాట్లాడండి శ్రీకాంత్. లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. నేనేమన్నాను సార్, రాజకీయాలన్నా నాయకులన్నా అభిమానాలు ఉండొచ్చు సార్. ఇప్పుడు మీరేమంటున్నారు, మీకు లేరని మీరు బాధపడుతున్నారు, మాకున్నారని మీరు బాధపడుతున్నారు అంటున్నారు. దేనికి సార్ బాధ? సార్, పరమ పవిత్రంగా అయ్యప్ప మాల దీక్షను పూని మీరు అయ్యప్ప స్వామిని పూజించాలి. అయ్యప్ప స్వామి పంబ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే శబరిమల వెళ్తున్నప్పుడు ఆ దేవుడి దగ్గర ఆయన నామస్మరణ చేయాలి, కానీ జగన్ నామస్మరణ చేస్తారా? అది తప్పు సార్. ఆడు ఏ పార్టీ ఆడే కావచ్చు, ఏ అభిమానన్నా కావచ్చు సార్, అది చాలా తప్పండి. దాన్ని మనం ఖండించాలి, తప్పండి అని చెప్పాలా సార్. దానికి మాకు అభిమానులు ఉన్నారు, మీకు లేరంటే చాలా తప్పండి. అప్పుడు మీరు మాల వేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా గుడి కట్టుకొని ఆయనకంటే ఒక మాల వేసుకుని పోయి నామస్మరణ చేసుకోవచ్చు, తప్పలేదు. పరమ పవిత్రంగా భావించే అయ్యప్ప బాలని మనం దాన్ని మనం కించపరిచినట్లు కదండి, అది తప్పు కాదా?